హలో గైస్, ఈరోజు వీడియోలో మనం ఇండియాలో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్స్ గురించి తెలుసుకుందాము. అంటే ఇండియాలో ఎక్కడ జరిగింది, ఏ ఇయర్లో జరిగింది అని తెలుసుకుందాము. మనందరికీ తెలిసిందే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ అ కన్వెన్షన్. ఎవ్రీ కన్వెన్షన్కి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ మీటింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఒకసారి జరుగుతూ ఉంటాయి. అలా ఇండియాలో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందని తెలుసుకుందాము. ఫస్ట్ కన్వెన్షన్ వచ్చేసరికి యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారు. ఇండియాలో వచ్చేసి 2002లో COP8 అనేది న్యూఢిల్లీలో జరిగింది. ఓకే కదా. రీసెంట్ వచ్చేసి COP30 జరగబోతుంది. ఎక్కడంటే బ్రెజిల్లో బెలెమ్ అనే ప్లేస్లో జరగబోతుంది. ఓకేనా. నెక్స్ట్ కన్వెన్షన్ వచ్చేసరికి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఇండియాలో వచ్చేసి 2012లో COP11 అనేది జరిగింది. ఎక్కడంటే హైదరాబాద్లో జరిగిందనమాట. రీసెంట్ వచ్చేసి 2024లో జరిగింది COP16. ఎక్కడంటే కొలంబియాలో జరిగింది. నెక్స్ట్ కన్వెన్షన్ వచ్చేసరికి సైట్స్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అన్నమాట. ఇది 2 to 3 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఇండియాలో వచ్చేసి 1981లో COP3 జరిగిందనమాట. న్యూఢిల్లీలో జరిగింది ఇది. రీసెంట్ వచ్చేసి 2022లో జరిగిన COP19. ఇది పనామా సిటీలో జరిగింది. నెక్స్ట్ కన్వెన్షన్ వచ్చేసరికి కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్. ఇది 3 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఇండియాలో 2020లో COP13 జరిగింది. గుజరాత్ గాంధీనగర్లో జరిగింది. రీసెంట్ది వచ్చేసి 2024లో జరిగిన COP14 అనమాట. ఇది ఉజ్బెకిస్తాన్లో ఉన్న సమార్ఖండ్ దగ్గర జరిగింది. లాస్ట్ కన్వెన్షన్ వచ్చేసరికి యుఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. ఇది ఎవ్రీ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఇండియాలో అయితే 2019లో COP14 జరిగిందనమాట. అది న్యూఢిల్లీలో జరిగింది. రీసెంట్ వచ్చేసి COP16 సౌదీ అరేబియాలో ఉన్న రియాద్ అనే ప్లేస్లో జరిగింది. సో ఇవి ఇండియాలో హెల్డ్ చేసిన డిఫరెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్స్. థ్యాంక్ యూ.